ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ ఆదేశించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం జాలిగామ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అకాల వర్షాలతో తడిసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో నిల్వ ఉండకుండా వెంటనే లారీలను రప్పించి హమాలీలతో లారీలలో వరి ధాన్యాన్ని లోడ్ చేయించి మిల్లుకు పంపించాలన్నారు. ఆకస్మికంగా వచ్చే వర్షం నుండి ధాన్యాన్ని కవర్లతో కప్పి తడవకుండా చూడాలన్నారు. తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, కావున ఆలస్యం చేయకుండా ఆ ధాన్యాన్ని కూడా వెంటనే మిల్లులకు రవాణా చేయాలని కొనుగోలు కేంద్రం నిర్వాహకులను ఆయన ఆదేశించారు. అనంతరం గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ యార్డును సందర్శించి జాలిగామ గ్రామానికి చెందిన రైతు సుధాకర్ తన 30 ఎకరాల్లో వరి ధాన్యాన్ని లాభదాయకంగా పండించినందుకు జిల్లా అదనపు కలెక్టర్ అభినందించి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై అధికారి ప్రవీణ్, స్థానిక తహసీల్దార్ ప్రవీణ్, వైఎస్ఆర్ శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు.